మీరు తీసుకొని అక్కడ అగ్గి వేయన వాళ్ళందరికీ మీరు పసుపు కాదు దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 అగస్తేశ్వర దిగంబర 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 సదానంద యోగీశ్వర దిగంబర 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 షిరిడి సాయి దిగంబర 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 సుభాష్ పత్రిజీ దిగంబర ఔదుంబర ఔదుంబర. అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా, ధ్యానులందరికీ, గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరున వందనం. మరి తుర్లపల్లి పిరమిడ్ సో ఎంతో అద్భుతంగా రావడానికి రేవతి మేడం, రమణ సార్ విశేష కృషి. సో వాళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ రాజీ పడకుండా సొంత గ్రామానికి రుణం తీర్చుకోవాలని రుణము తీర్చుకున్నారు. చాలా అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. సో చూశారు కదా అందరూ, పిరమిడ్ చూసారా? బాగుంది కదా. సో ప్రతి పౌర్ణమికి అంటే పౌర్ణమికి ఇక్కడ నైట్ అంతా కూడా ధ్యానం ఉంటుంది. పైన కొండపైన అగస్తీశ్వర స్వామి
ఫేమస్ టెంపుల్. ఆ అగస్తీశ్వర స్వామి పేరే ఆ పిరమిడ్ కూడా పెట్టడం జరిగింది. సో అగస్త్య మహర్షి స్థాపన చేసినటువంటి ఈ తుర్లపల్లి ఆ కొండపైన అగస్తీశ్వర మహర్షి ఆ లింగాన్ని స్థాపన చేశారు కాబట్టి అగస్తీశ్వర కొండ అని దానికి పేరు. ఎంతో శక్తివంతమైన ప్రదేశం. మరి ఈరోజు ఈ అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించడానికి మనకి హిమాలయ సంత్ యోగి వేదానంద బాబాజీ గారు వస్తారు. అలాగే మనకి ముఖ్య అతిథులు ప్రేమనాథ్ సారు, ఇంకా పిప్పల ప్రసాద్ సారు, కేశవరాజు సారు, ఇంకా ఎంతోమంది మహామహులంతా కూడా వచ్చి ఉన్నారు. 11:11 మనము పిరమిడ్ ప్రారంభోత్సవం చేస్తాము. సో మనకి ధ్యానరత్న పిప్పిళ్ళ ప్రసాద్ సార్ చేత ఇప్పుడు మనకు సంగీత ధ్యానం ఉంటుంది. సో ఈ సంగీతంలో వారి గానామృతంతో అద్భుతంగా మనలోకి వెళ్ళి మనలో మనము నృత్యం చేద్దాం. రమణ సార్ వాళ్ళ దంపతులు చాలా అద్భుతంగా దాన్ని నిర్మాణం చేసి ఈ లోకానికి అంకితం చేసే సమయం ఇంకొక గంటలో మనం జరుపుకోబోతున్నాం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇక్కడికి కేవలం ఒక 500-600 కిలోమీటర్ల దూరం అంతే, చాలా దగ్గర. నిన్న సాయంత్రం పోలాసిగుడివని ద్వారకా తిరుమల, ఇక్కడ మనకి పెద్ద తిరుపతి ఎంత ఫేమస్సో అక్కడ చిన్న తిరుపతి ద్వారకా తిరుమల అంటారు. అక్కడ నిన్న సాయంత్రం కార్యక్రమం చేసుకొని శేషాద్రికి వచ్చి ఉదయం 1 గంట లేట్ అయినా సరే గబగబా అన్నీ రెడీ చేసుకునే అవకాశం ఇచ్చింది నేచర్. ఒక 45 సంవత్సరాల నుంచి నేను షిరిడి సాయిబాబా, అయ్యప్ప, అమ్మవారు ఇత్యాది దేవుళ్ళ భజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాకు 2003లో పత్రి మహారాజు యొక్క సహవాసం దొరికింది. ఆ రోజు వరకు ఉన్నటువంటి జీవితం ఒకటి, ఆ రోజు నుంచి జీవితం మరొక రకంగా ఉంది. అంతకుముందు దేవుడు అంటే గుళ్ళల్లోనూ, గోపురాల్లోనూ, ఫోటోల్లోనూ, క్యాలెండర్లోనూ, విగ్రహాల్లోనూ మాత్రమే ఉన్నాడు అనే ఆ ఆలోచన నుంచి పత్రిజీ పరిచయం అయిన తర్వాత సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అని మాట్లాడుతూ అలా దర్శించడానికి ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో పత్రిజీ గారు కూడా నెలకి 4-5 రోజులు తిరుగుతూ ఉండడం వల్ల ఎన్నెన్నో ప్రశ్నలు వేసేవాడిని కారులో ఆయన. ఒక్కోసారి ఆ ఎదర కూర్చుని అద్దంలోంచి వెనకాల నన్ను చూస్తూ, అరే పిప్పళ్ళ ఇది, దీనికి ఇది అని చెప్పేవారు. ఒక్కొక్కసారి ఆ డ్రైవర్ రాజుని కారు ఆపమని చెప్పి, అంటే ఏదో ప్రశ్న అడిగేవాడిని. డ్రైవర్ రాజు ఒకసారి కారు ఆపని చెప్పి ఆయన ముందు సీట్లోని దిగి నన్ను వెనకాల సీట్లోని దిగమని ఈ జుట్టు పట్టుకొని పెడేలు 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 అని 4 గుద్దులు గుద్ది ఎక్కువ అనేవాడు ఆయన. ఏడుస్తూ ఎక్కేవాడిని లోపలికి మళ్ళీ. అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే నేను అడిగేవాడిని కానీ సాధన సిన్సియర్గా ఎప్పుడు చేసేవాడిని కాదు. స్టేజ్ ఎక్కడం, ఓహ్ మాకు వచ్చింది దంచేయడం, చప్పట్లు కొట్టడం, అయిపోయిన తర్వాత పులిహార తినేయడం, వెళ్ళిపోవడం. కానీ పత్రిజీ గారి మాటలు అర్థమవ్వాలి అంటే సాధన ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత కొంచెం ఆ సాధన ప్రారంభించుకొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటల నుంచి 12 గంటలు కూర్చున్న చోట నుంచి లేవకుండా ధ్యానం చేసే స్థాయికి వచ్చిన తరువాత పత్రిజీ గారు నన్ను అడగడం మొదలుపెట్టారు, ఏంటి విశేషాలు అని కారెక్కగాని. అంత హ్యాపీ సార్. ఒకే ఒక్క డైలాగ్, పొరపాటును కూడా అదేంటి ఇదేంటి అనేది పోయింది. ఎప్పుడు? నేను సాధన చేసిన తర్వాత. ఎవరైతే సాధన చేస్తారో పెర్ఫెక్ట్గా
వాళ్ళకి ఏ క్వశ్చన్స్ అయితే మనసులోంచి వస్తాయో వాటికి ఆన్సర్ కూడా వెంటనే తన లోపలే దొరుకుతుంది, ఎవరితో పని లేదు. చాలా చాలా ముఖ్యం సాధన. ఒక 14 నెలల నుంచి అయితే ఆ సాధన మరింత ఉధృతమై పత్రి మహారాజ్ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన లీలా వినోదాలన్నీ కూడా దర్శించే అవకాశం కూడా ఈ ధ్యానంలో పొందుతూ, నేను చేసుకున్నటువంటి మహద్భాగ్య కారణంగా ఈ శ్రీరామ నవమి రోజున ఇంతమంది రాముళ్ళు, ఇంతమంది దేవుళ్ళ ముందు మీరందరూ ఆ సాక్షాత్ రామచంద్రమూర్తులే, మీరెవరో కాదు. మామూలుగా భీమవరం ఉంటే ఒక్క రాముడు ఎదురుగుండా పాడేవాడినేమో. ఇప్పుడు ఇంతమంది రాముళ్ళు ఎదురుగుండా రామనామం చేసే అదృష్టం అగస్తేశ్వరముని ఇవ్వడం, మరి దానికి రమణ గారు వాళ్ళ మేడం ఎంతో కృషి చేయడం, వారికి సపోర్ట్గా బాలాజీ గారు, గాంధీ గారు ఇత్యాది ప్రముఖులంతా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకోవడం ఆనందంగా భావిస్తూ, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ అనేటటువంటి ఒక చక్కని పాట ఈ మేడం పాడగా, లేదంటే మేము ధ్యానంలోనే ఆ పాట కూడా వింటామంటే అది మీ ఇష్టం, లేదు 1-2 పాటలు కళ్ళు తెరిచి వింటామండి తర్వాత ధ్యానంలోకి వెళదామన్నా అది మీ ఇష్టమే. యథేచ్ఛసి తదాకురు. భగవద్గీత సారాంశమంతా ఒక్క వర్డ్. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో అది చేసేయి. అలాగే మనం కూడా ధ్యానంలో కూర్చుందామా లేదా 2 పాటలు కళ్ళు తెరిచి విని ధ్యానంలోకి వెళదామా అనేది మీ ఆలోచన సరళి మీద ఆధారపడి ఉంటుందని మనవి చేస్తూ, కానీ నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంది. గోవిందా గోవిందా. ఎవరు అనరో ఏం జరుగుద్దో తర్వాత చెప్తాను. గోవిందా. సౌండ్ పెరిగింది ఏంటి? ఏం జరుగుద్దో తర్వాత చెప్తానంటే ఇటు దుంప దగ్గర గడ్డం కడితే ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఇంకొకసారి గోవిందా. అసలు ఈ గడ్డ మీద మనం ఉన్నాము అంటేనే పూర్తిగా ఆ వెంకన్న యొక్క ఎనర్జీ నాకైతే చాలా ఇష్టం. ఇంకొకసారి గోవిందా. 32,000 కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, వేరే రూపం వేరే వేషం ధరించి. గోవిందా. ఈ 4 పిల్లలు నాకు ఎంత బాగా నచ్చారు. ఇలా రండి అన్న ఒకసారి, మీరు ఇలా రండిరా, చెప్పులు తీసేసి ఇలా రండి అన్న. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, గురు దేవో భవ. గురుదేవో భవ. అందరిని గట్టిగా చెప్పలు, అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం వీళ్ళ 4కి. మీరందరూ మా ఊరు వచ్చినందుకు మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మా తాతయ్య పత్రిజీ మీ అందరికీ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చోండి. ఈవేళ వీళ్ళ 4 మనకు 4 స్తంభాలు. ఎందుకో వచ్చినప్పటి నుంచి చాలా ఎనర్జీగా ఉన్నారు వీళ్ళు 4. డ్రెస్ గెటప్లు కూడా బాగున్నాయి, నన్ను డామినేట్ చేశారు. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ.
2 కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి, 2 కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉందాం. ఆలోచనలు వస్తూ ఉంటే, ఆలోచన లేని వాళ్ళు భూమధ్యంలో దృష్టి పెట్టి ధ్యానం చేద్దాం. ఆలోచన వస్తున్న వాళ్ళు శ్వాస మీద ధ్యాస. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, పాపుల్ని తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు, వరమిచ్చి గుండెలో ఉండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గుడిలోన ఉండగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు గుడిలోన ఉండగలడు, నువ్వు కోరింది ఇవ్వగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచి ఇవ్వగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచి ఇవ్వగలడు, తిక్కతో అసలు తుంచెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు, దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు, దయతోటి తనలోన కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు.
నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. మనలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు. చక్కగా మనతో మనం ఏకమై ఉన్నాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చక్కగా మనతో మనం మమేకమై సాధన చేస్తున్నాం. సో ఈ అద్భుతమైన శ్రీరామనవమి రోజు శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశా న వాక్పాణిపాదం న జోపస్తపాయుః చిదానందరూప శివోహం శివోహం శివానందరూప శివోహం 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 న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మధో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్దో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 న మృత్యు న శంక న మే జాతి భేదః
पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री श्वास गुरवे नमः। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मीनारायण नारायण हरि हरि आदिनारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि
శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాం. ఏమి భాగ్యం మిత్రులారా మనందరిది.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ధ్యానం ద్వారా ఏమొస్తుందయ్యా? అందరికీ తెలుసున్నటువంటి విషయమే ఆనందము. ఆనంద రస సుందరి మన జీవితంలోకి రావాలి అంటే మనం చేయవలసింది నిరంతరం ధ్యాన సాధన. నిరంతరం ధ్యాన సాధన మిత్రులారా. అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే అంటుంది ఆ తల్లి. అందరి అంతర్ముఖాల్లో ఉన్నటువంటి నన్ను ఎవరైతే అలా దర్శిస్తారో వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా చేస్తానంటుంది ఈ ధ్యానం ద్వారా ఆ ఆనంద రస సుందరి.
శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. మరొక 5 నిమిషాలు మనతో మనం కలిసి ఉందాం మిత్రులారా. పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనమని చెప్పినటువంటి సాయినాథుడైన కాయపుటూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకొని యోగివేమన చెప్పిన అంతర్ముఖ సమారంభే బహిర్ముఖ సుదుర్లభే అని భగవద్గీత చెప్పిన సత్యం ఒకటే. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండడమే కాదు, మనమై ఉన్నామనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. మరొక్కసారి పత్రి మహారాజ్ కోణంలో మహాయోగి పుంగవుడైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి మహారాజ్ ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నీలో ఉన్నది శివుడేగా, నాలో నీలో అందరిలో, నాలో నీలో అందరిలో, నాలో నీలో అందరిలో నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా, నాలో కదిలే ప్రాణం మే, నాలో కదిలే ప్రాణం నింగిని నింపిన గాలి కదా, నింగిని నింపిన గాలి కదా, నింగిని నింపిన గాలే నింగిని నింపిన గాలి, అందరి ప్రాణం మౌను కదా. అందరి ప్రాణం అవును కదా. ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా, నా జఠరాగ్నియ తెలుపంగా, రాజటరాత్రి తెలుపంగా, వెలుపల వెలుగై విచ్చెనని, వెలుపల వెలుగై విచ్చెనని, వెలుపల విచ్చిన వెలుగే, వెలుపల విచ్చిన వెలుగే, వెలుపల విచ్చిన ఆ వెలుగే. వెలుపల విచ్చిన వెలుగే, అందరిలో జఠరాగ్ని కదా, అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా, నేల నీరు నింగియును, నేల నీరు నింగియును,
భూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా పంచభూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది అశివము నాలో కలదేది ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేనై ఉన్నది శివుడేగా నేను నీవు అన్నియునై నేను నీవు అన్నియునై ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా హరియును బ్రహ్మను శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా శ్రీమాతలు శివుడేగా కాలాతీతుడు శివుడేగా కాలాతీతుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే 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 శివుడేగా శివుడే శివుడే శివుడేగా బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి ఆఖరి 3 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం మిత్రులారా. రాముడికి నిర్మించినటువంటి ఆలయం రామాలయం, కృష్ణుడికి నిర్మించినటువంటి ఆలయం కృష్ణాలయం. ఒక్కొక్క దేవుడికి నిర్మించినటువంటి ఆలయాన్ని ఆయన పేరు మీద చెప్పడం జరుగుతోంది. కానీ అందరి దేవుళ్లకు కలిపి నిర్మాణం జరిగినటువంటి ఆలయం విశ్వాలయమని, దానికి మరొక పేరు పిరమిడ్ అని ఎన్నోసార్లు నొక్కి ఒక్కాణించారు పత్రి మహారాజ్. ముక్కోటి దేవతలు ఆశ్రయించేటటువంటి ఆ పిరమిడ్ని ఈవేళ నిర్మించుకొని అగస్తేశ్వర మహాముని యొక్క నామకరణంతో పత్రి మహారాజ్ సదానంద యోగీశ్వరుని యొక్క ఎనర్జీతో మరి కొద్ది సమయంలో వేదానంద బాబాజీ ప్రేమనాథ్ గారితో అది ప్రాణప్రతిష్ఠ చేసుకునే ఈ సమయంలో ధ్యానం మరి 100 రెట్లు శక్తివంతం. ఆ చిన్ని కృష్ణయ్య, ఆ ముద్దు కృష్ణయ్య మనందరినీ చూసి ఎంత మురిసిపోతున్నాడో. ఆ శ్రీరామచంద్రమూర్తి తన యొక్క ఎనర్జీతో మనందరినీ ముద్దాడుతున్నాడు మిత్రులారా. ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు చేతి వేళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళజోళ్ళు తీసేసి కళ్ళు మూసుకొని మీ శ్వాస అనే గురువుని గమనిస్తే ఈరోజు ఇక్కడ పొందేటటువంటి ఈ ఫలితాన్ని మనం 100కి 100 పాళ్ళు ఈ ఫలితాన్ని పొందొచ్చు. ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామంలో అగస్తేశ్వర మహా ముని నామకరణంతో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ పిరమిడ్ యొక్క శక్తిని మనం మరింత తీసుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
చిన్ని కృష్ణ రారా సీత తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సీత తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సీత తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. చివరి ఒక్క నిమిషం మరి 100 రెట్లు శక్తిని తీసుకోబోతున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహమావిదస్థల గలేవలం జలంబిదాం భుజంగతుంగమాలికా డమడ్డమడ్డమడ్డనిన్ననాదవడ్డమర్వయ చకార చండ తాండవందనోదున శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని గద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరేర్ది ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని వేద మంత్ర మంత్రణి ధవాలత్మబంధని కృపా కటాక్షతోరణీ నిరుద్ధ దుర్ధరావరి త్వజిత్గంబరే మనోవిరోధమేదు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్విదిక్తే
మదాంద సింధురస్వరత్త గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తృభూత భర్తరీ సహస్రలోచన ప్రభచ్చు శేషలేఖ శేఖరి ప్రసూవధూళ ధోరణి విదూసరాంగ్రి వీడమో భుజంగరాజమాలయాని బద్ధ జటాజూటక శ్రీ ఐశ్వరాయ జాయత చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవ వివిధ పంచ సాయుధం సమన్నిలింప నాయక సుధామయూతలేఖయా విరాజమాన శేఖర్ మహాకపాలి సంపదే శిరోజతాలమస్తు నః భక్తిగద్గద్గద్గద్స్వలద్ధనంజయ కరీకృత ప్రచండ పంచ సాయుగే రాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్ర ప్రకల్పనైక శిల్పిరే త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధరుస్పర తుహోలి సీతని తమ ప్రబంధ బంధ కందర కళాని దీనవంగురై శ్రియై జగద్గురందర నిలింప నిర్జరి కరోసనోగ కృత్తి సింధుర ప్రబుల్ల నీలమంకజ ప్రపంచ కాళి మచ్చట విడంబి గంట కందరార్జ ప్రబంధ కందరం స్మరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గచ్చిదంతగచ్చిదం తమంతగచ్చదం భజే ఆగర్వ సర్వమంగళాకరాకంబమజ్జరి విలోద వీదమజ్జరి విలాదమీన బద్ధరే ఆగర్వ సర్వమంగళాకళాకదంబమంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం పూజావసాప సమయే దశభద్రగీతం యశ్శంభ భోజనమిదం తరది ప్రదోషే తస్య శ్రీరామనద గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రదదాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి జ్ఞానేశ్వరాయ నమః శివాయ ఆఖరి 10 సెకండ్లు. ఏమి భాగ్యం మిత్రులారా మనందరిది. ఎవరు కళ్ళు తెరవద్దు, నిశ్శబ్దంతో ధ్యానం చేద్దాం. 5 4 3 2 1 0. మెల్లిగా 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ చక్కని సంగీతనాద అమృతాన్ని ఇస్తున్నటువంటి అగస్త్యేశ్వర మహామునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందారో ఆనందాన్ని చప్పట్ల ద్వారా ఒక్క 10 సెకండ్లు అలా గట్టిగా కొడుతూనే ఉండండి.
హితవాక్కులు మనం చెవులో వేసుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళదాం. మరి ఇంత చక్కటి అద్భుతమైన సంగీత ధ్యానాన్ని మనతో చేయించిన ధ్యానరత్న గాన తుంబుర ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు సార్కి. ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం పిప్పిళ్ళ ప్రసాద్ సార్కి. మరి ఈరోజు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ దివ్య ఆశీస్సులతో మన అగస్తీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్కి ఒకసారి గట్టిగా ఆహ్వానం పలుకుతూ ఒకసారి గట్టిగా చెప్పట్టుకొడదాం. ఈ అద్భుతమైన పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి ఇక్కడికి స్టేజ్ పైకి వచ్చేసినటువంటి గౌరవనీయులైన అతిథులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఇంకా సంగీత ధ్యానం మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సో 12 వరకు కంటిన్యూ చేద్దాం. తర్వాత మళ్ళా మనకి వచ్చినటువంటి గౌరవనీయులైన అతిథులందరితో కూడా వారి సందేశాన్ని తీసుకుందాం. మరొకసారి పిప్పిళ్ళ ప్రసాద్ వారి బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అద్భుతంగా డాక్టరేట్ తీసుకొచ్చారు సారు. సార్కి మరొకసారి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ పిప్పల సార్ గురించి ఆయన కోరిక ఒకటి ఆయన నాకు చెప్పారు, ఆయన నోటి నుంచి ఉంటే బాగుంటుంది. శివమణి గారి గురించి చెప్పండి. మీరు ఆయనతో ఫోటో తీయించుకోవాలనుకున్నారు కదా, అది ఒకసారి చెప్పండి. ప్రపంచంలో గొప్ప కళాకారుడు శివమణి గారని నెత్తికిలా గుడ్డ కట్టుకుని మనకి టీవీలో కనబడుతుంటారు అస్తమాట. డ్రమ్స్ అన్నీ వాయిస్తారన్నమాట. నేను ఆయనతో ఎప్పుడైనా ఒక ఫోటో దిగాలి అనుకున్నాను. ఎప్పుడైనా వీలైతే జీవితంలో ఏదో కంట్రీలో కనపడతాడు ఆయన, ఓ ఫోటో దిగుదాం అనుకున్నాను. కాకపోతే ఈ ధ్యానం పత్రి మహారాజ్ పెట్టినటువంటి భిక్ష ఏంటంటే ఆ శివమణి గారు వచ్చి నాతో ఫోటో దిగాడు ఆయన. ఇది హైదరాబాద్లో లాస్ ఏంజల్స్ నుంచి వచ్చి డాక్టరేట్ ప్రదానం చేస్తుంటే అక్కడికి వచ్చి నేను కొద్ది కోటు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాను. ఆయనకేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. నమస్తే అన్నాను. కానీ నేను ఎందుకు తిరుగుతున్నానంటే ఎప్పుడైనా ఇలా వస్తే మా అబ్బాయితో చెప్పాను, అరే ఆయన ఇలా వచ్చినప్పుడు అలా నిలబడతాను, టిక్మని ఫోటో తీసి అన్నాను. పాపం మా అబ్బాయి సెల పట్టుకుని వాడు తిరుగుతున్నాడు, నేను తిరుగుతున్నాను, ఆయన కూడా తిరుగుతున్నాడు. తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయన ఇక్కడికి పిరమిడ్ మాస్టర్ ఒక ఆయన వచ్చాడు, నాకు మళ్ళీ జాజు వాయిస్తాడు ఆయన కూడా, నేను ఆయనతో ఫోటో దిగాలనుకుంటున్నాను, పర్మిషన్ ఇవ్వాలి అంటున్నాడు ఆయన. ఇంతకు విషయం ఏంటంటే ఆయన అసిస్టెంట్ సెల పట్టుకుని ఆయన తిరుగుతున్నాడు, నేను ఎక్కడ దొరికితే ఫోటో తీద్దామని. నాకు ఆయన దొరికితే నేను ఫోటో తీద్దాం అనుకుంటున్నాం. కానీ ఆయన కూడా గొప్ప స్పిరిచువల్ పర్సన్. పత్రిజీ గారంటే చాలా ఇష్టం. ఒక 5 నిమిషాలు మాట్లాడాను నేను ఆయనతోటి. ధ్యానం ఏదైనా చేయిస్తుందండి, అది ఇది అని కాదు, ఏదైనా చేయిస్తుంది. కాకపోతే ఇప్పుడు నాకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ప్రేమనాథ్ సార్ ఉన్నప్పుడు మాట వారు మాట్లాడాలి, పాట నేను పాడాలి. అయినా కానీ ఒక్క 2 నిమిషాల తర్వాత మళ్ళీ గురుగారి చేత మనం సజ్జన సాంగత్యం చేయించుకుందాం. నా గౌరవం. ఈ మైక్లో వారు 2 మాటలు మాట్లాడితే మళ్ళీ నేను సంగీతాన్ని ప్రారంభిస్తాను. సంగీతం అయిన తర్వాత గురుగారిది యథావిధిగా ఎక్కువ టైం మనం ఆయన ఎనర్జీ తీసుకుందాం.